నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు. ఫస్ట్ నీకు ఎట్లా అనిపించింది ఈత పడినప్పుడు చెప్పు. భయమైంది, ఏడ్చినావా? రేపు వస్తావా మళ్ళా? పోయింది బెల్లం పోయింది, వెళ్ళే చూసుకో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న చేపలు కొనుక్కుంటాయి చూడు, భద్రంగా పెట్టుకో. వేసేసాడు, బాగా వేసేసి. చూస్తారు కదా ఎలాంటి డబ్బా బెండు ఏం లేకుండా నీళ్ళు అయితే ఎదగలుగుతున్నాడు. స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే చాలా భయపడ్డాడు. ఇప్పుడు అలాగే ఉంటుందా? అరే మామా దున్కాలారా, దున్కురా. అరే పోయినసారి కూడా అట్లనే చెప్పినవరా, పెద్ద పాము ఉన్నారు లోపల. ఏ ఇప్పుడు లేదు, తీసేసి దున్కురా. దున్కుతున్నా మరి. ఏ దున్కు ఏం లేదుగా. ఏ లేదు లేదు. అరే పాము ఉందా రే? పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ఏంటి బ్రో అంత మాట అన్నా? ఈ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడానికి ఎంత తీసుకుంటారు? తొందరగా చెప్పండి అన్నా. చూస్తూనే ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? పండి. వెరీ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము, మీరందరూ కూడా చాలా హ్యాపీగా కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ప్రజెంట్ అయితే మేము మా వాళ్ళ ఊరికి అయితే వచ్చాము. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా, అందరం అయితే పిల్లలందరితో కలిసి దగ్గరలో ఒక బాయ్, సూపర్ గా ఉంటుంది బాయ్ అయితే ఊర్లో. ఆ బాయిలో అయితే పిల్లలకైతే స్విమ్మింగ్ నేర్పించడానికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాయిని, తర్వాత పిల్లలు ఈత పడే విధానాన్ని మొత్తం కంప్లీట్ గా వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే పల్లెటూరులో బాయిలు చాలా అసలు స్విమ్మింగ్ పూల్ కంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మన సిటీలో స్విమ్మింగ్ పూల్ అసలు ఫ్రెష్ వాటర్ ఉండదు, కానీ ఇక్కడ సూపర్ గా ఉంటుంది లొకేషన్ అయితే. మీకు ఈ వీడియోలో ఆ బాయిని, తర్వాత పిల్లలు ఈత పడే విధానాన్ని మొత్తం కంప్లీట్ గా చూపించబోతున్నాము. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూసి ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తాము. ఈ రోజు మేము ఈతకి దాంతో పాటు మేమందరం స్విమ్మింగ్ చేసి అయితే చూపిస్తాం గైస్. ఈత నేర్చుకుంటున్నాం. వెరీ గుడ్. చెప్పు. ఇక్కడ పోయి జియో ఛానల్ కూర్చున్నారు. మా లడ్డుగాడు అయితే ఈత పడడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు. మా చిన్నోడికి ఈత పడతాడంట. అర్షిత్ అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఇంతసేపు పని కడుపు నొప్పి అని యాక్టింగ్ చేసింది. ఇప్పుడు ఈత అంటలాగా రేసి చూస్తున్నది. వెన్నెల అయితే బండికా రెడీగా ఉంది, ఈత పడడానికి అయితే రెడీగా ఉంది వెన్నెల. మా మామ అయితే పిల్లల కోసము బెండ్ అయితే రెడీ చేస్తున్నాడు. ఇక్కడ అనిపిస్తుంది కదా మా ఇది మునుగ బెండ్ కదా. ఆ పిల్లల కోసం డబ్బాలు అయితే కడుతున్నాడు. అందరం కలిసి అయితే ఇప్పుడు ఈతకి వెళ్తున్నాము. చిన్న ఈత పడ వచ్చిన నువ్వు ఊక చూస్తావా? సరేలే ఊక చూతులే. పాడు మీరు బాగా వస్తున్నాం. మన ఇద్దరమేనా? అవు ఏం కాదురా, చెప్పులేమో సార్ దిగుతావు ఈత పడతావు మళ్ళా. గాయస్ మేము ఈత పోతున్నాము ఇప్పుడు. మా రెడ్డి గారు నేను ఈ బండి మీద ఎక్కిపోతున్నాము. హాయ్ గాయస్, ఇప్పుడే మేమైతే
బావి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఒకసారి మీకు బావి అయితే కంప్లీట్గా చూపిస్తాను. బావి అయితే చాలా గాయస్, బావి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చూసిరా పిల్లలు ఇట్లా దుక్కుతున్నారు. గాయస్ ఈత పడమంటే వాళ్ళు అడిగే రేట్స్ చూడండి. నేను పడినండి. చిన్నగాడైతే బావి దగ్గరకు వచ్చిండు, కానీ ఆడికి దగ్గరికి రామంటే నేను రాను ఊక చూస్తా అని అంటున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు వస్తాడు నాకు తెలిసి. ఆ చిన్నోడు చాలా ధైర్యంగా ఉంటాడు, క్యూట్ ఫెలో. నా పడాలి నాన్న, ఈత నేర్చుకుంటే కాదు తెలుసా, స్విమ్మింగ్ నేర్చుకున్నావు అనుకో నీకు మస్తు బెనిఫిట్స్ ఉంటాయి తెలుసా అసలుకి. దా వెళ్దాం. ఈత ఈత ఏమో అక్కడ వస్తుందిరా, అక్కడ వస్తుందిరా. గాయస్ అందరు ఇప్పుడే బావి దగ్గరికి అయితే వచ్చాము. రెండు పిల్లలు వాళ్ళ అటుగా అయితే ఆడపోయిండు నేను పడనని వాటర్ని చూసి. మీకు ఇప్పుడు అశ్విత బెండు కట్టుకొని రెడీ అవుతుంది ఈతకు. పెట్టుకోలేదు కదా, పోతాను నువ్వు. గైస్ అందరికంటే చిన్నపిల్ల మా దాక్ష. దాక్ష హాయ్ చెప్పు దాక్ష. అందరికి నువ్వే పడుతున్నావు ఫస్ట్, అందరికంటే ఫస్ట్ నువ్వే పడుతున్నావు ఈత. గ్రేట్ దాక్ష, అందరికంటే ఫస్ట్ పడుతుంది. దాదా కొడుతుంది కొడుతుంది కొడుతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. దాక్ష సూపర్. తాతనుకో తాతనుకో నువ్వు ఎస్ అవుతావు నువ్వు. వెరీ గుడ్. ఫ్రెండ్స్ అశ్విత పడుతుంది ఈత. డీజిల్ డబ్బా తీసుకొస్తుంటివి మరి లేపుతుంది మంచిగా. చూస్తూనే అడిగాడు ఈత పడమంటే ఎంత భయపడుతుంది చూడండి ఒకసారి. నా మెల్లగో నాన్న, ఏం కాదు మెల్లగో మెల్లగో మెల్లగో. నీది అయిపోయింది ఇంకా, నీది అయిపోయింది ఇంకా, ఇంకా వెళ్ళిపోవచ్చు నువ్వు. సుగురుకో ఇంకా. ఎన్ని పోవే ఏ ఆ పిల్ల జుట్టు పడుకునే కష్టం వాడు. లడ్డుగాడు పడుతున్నాడు. కాలుగొట్టు 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 కాలుగొట్టు. పట్టుకోండి. వెరీ గుడ్ వెరీ గుడ్. లడ్డు వచ్చింది ఈత. వచ్చింది అడిగానికి ఈత వచ్చింది. వద్దు వద్దు ఏ వస్తుంది అట్లా యాక్టింగ్ చేసి నువ్వు. అది బాబాయ్ తనుకోరా. పండుకో పండుకోలేడు.
వెరీ గుడ్ వెరీ గుడ్. పడతావా? అందరికి వేయాలా, వెన్నెలకు చిన్నోడికి వేయాలి. గాయస్ మొత్తం మా చిన్నోడు చూసినా ధైర్యంగా వస్తున్నాడు. ఈ తగ్గుదానా మెల్లగా దిగి. వెరీ గుడ్. లడ్డు లడ్డు లడ్డు. వెరీ గుడ్ నానా. భయం పోయింది ఇంకా లడ్డు, భయం పోయిందే. వెరీ గుడ్. ఫ్రెండ్స్ అందరు పడండి, ఇద్దరే బ్యాలెన్స్ లేరు. దేవికి తర్వాత వెన్నెల. వెన్నెల పడతావు అవుతా నా పెట్టుకున్నదేమా. మా చిన్నోడు అందరికంటే మా చిన్నోడు చూడైతే ధైర్యంగా ఉన్నాడు. నువ్వు వదిలేసే. నీళ్ళు ఉమ్మినా, నీళ్ళు ఉమ్మి, నీళ్ళు ఉమ్మి, నీళ్ళు ఉమ్మి, నీళ్ళు ఉమ్మి. నీళ్ళు ఇస్తున్నా. అదే అట్లయితే చూడు. వచ్చినా 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 ఎట్లుంది చెప్పు బాయ్. ఎట్లుందా వాటర్ మంచిగా ఉందా? దా దా దా. లోపల 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 ఇట్లా ఇట్లా. ఇది ఇట్లా అనుకున్నాను. బాగుంది అలా ఈత బాగాలేదా? ఏ రెడీ 1 2 3 పో. అమ్మ పడుతుంది చూడు. లడ్డు ఓ లడ్డు అమ్మ. ఏ జడ ఆడుకుంటుంది ఇక్కడ. అమ్మ కావాలా లడ్డు? దా 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 అన్న వస్తున్నా. నా కాలు కొట్టాలి, నీళ్ళు ఉమ్మేయాలి, నీళ్ళు ఉమ్మేయాలి, కాలు కొట్టాలి. ఏ బాబాయ్దా అయిపోయినాక వాళ్ళిద్దరు నానా లడ్డు సూపర్ వడ్డు పడవా? లడ్డు ఓ లడ్డు మా ఇద్దరు పోమా, మా ఇద్దరు పోమా. పప్పేంటి పప్పేంటి.
ఓ డైలాగులు చూడు ఎట్లా ఉన్నాయి మొత్తం. లడ్డు దుంగుతున్నా లడ్డు గైస్ పిల్లలకి ఈత నేర్పిస్తుంటే ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్స్ ఒక్కొక్కరు మాటలైతే చాలా క్యూట్ గా బాగుందా ఏడ్చలేరా మీరు? రేపు వస్తావా దాక్ష నువ్వు? భయమైంది ఏడ్చినావా? రేపు వస్తావా మళ్ళా? విన్నా నీకు ఎట్లా అనిపించింది చెప్పు? భయమైందా? రేపు వస్తావా? రాకుండా గుంజుకొస్తారు. లడ్డు భయమైందా నీకు? భయం అయింది. ఇక్కడ చూడు ఇక్కడ చెప్పు భయం అయిందా? ఏడ్చినావుగా స్టార్టింగ్లా, ఇప్పుడు ఏమనిపిస్తుంది? మళ్ళీ అనిపిస్తుందా? రేపు వస్తావా? ఇక్కడ చూడు భయం అనిపించింది నీకు? రేపు వస్తావా ఖచ్చితంగా? రేపు పడాలి నాన్న. ఎవరు దొబ్బకండి, రేపు మంచిగా పడతాడు. గైస్ చూస్తున్నారు కదా మా పిల్లలు ఎంత బాగా ఈత నేర్చుకుంటున్నారో. మా చిన్నోడు అయితే ఇంతకుముందు చాలా ఏడ్చాడు ఈత పడడం అంటే, ఇప్పుడు ఎంత బాగా పడుతున్నారు చూసిరా. ఎవరైనా అంతే, ఫస్ట్ టైం కొంచెం పిల్లలకు వాటర్లో దిగాలంటే భయం ఉంటుంది. ఆ భయపడతారంటే మనం భయపడినాం అనుకో భయపడుతురని వాళ్ళు ఎప్పటికీ ఈత నేర్చుకోలేరు. చూసిరా మళ్ళీ అడిగాడే స్టార్టింగ్లో అసలు మస్తు చేసేవాడు. ఒక 2 daysలో 3 daysలో ఒక 1 weekలో మొత్తం కంప్లీట్గా ఫ్రీగా ఎంత హ్యాపీగా ఈత పడుతున్నాడు చూడండి. అసలుకి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు వాటర్లా. లడ్డు ఎంజాయ్ చేస్తున్నావా వాటర్లా? చేస్తున్నావా? బాగుందా? 1 2 3 కొట్టు. వావ్ వెరీ గుడ్. చిన్న అక్క దుంకిని చూసినావా? చిన్నగానికి చలి పెట్టి వణుకుతున్నాడు. ఏ కాదు చిన్నోడా. లడ్డు ఇది వచ్చిందా నీకు? పడతావా? భయం పోయిందా? పోయింది. స్టార్టింగ్ వచ్చిన రోజు మస్తు ఏడ్చినావు కదా, ఏమన్నా ఏడ్చినావు చెప్పు? చెప్పు అట్లా కాదు. లడ్డు చూడు, తాత నీ కాలు మొక్తా తాత, పొద్దు తాత నేను పడదు తాత అనగలడు. ఇప్పుడైతే దుంకుతున్నావు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అందరు ఏడుస్తారు ఫ్రెండ్స్, కొన్ని రోజులు అయినాక మీరే బాగా పెడతారు ఫ్రెండ్స్. ఎవరు భయపడకండి ఫ్రెండ్స్. నువ్వు చెప్పు మీ ఫ్రెండ్స్ చెప్పు ఫస్ట్. అందరికి అలానే భయం అవుతుంది ఫ్రెండ్స్, తర్వాత అందరికి మంచిగా వస్తుంది. వావ్ చిన్నగాడు ఈత కొట్టేసిండు. వెరీ గుడ్. చిన్న చూసినా బాగుంది. చిన్న భయం పోయింది. వచ్చినా ఇంకా భయం పోయిందే. మళ్ళీ పడతావా? అంటే దుంకుతావు వచ్చిన అష్టగానే బాగా దుక్కుతుంది. పోయింది బెల్లం పోయింది వెళ్ళే చూసుకో. చేపలు కొనుక్కుంటాయి చూడు, భద్రంగా పెట్టుకో. ఈత కొడతావు. భయం పోయింది. వచ్చినా ఇంకా పప్పెట్టు పెట్టు. పోదా అంటున్నాడు, వణుకుతున్నా ఎందుకు? ఇంకా వాడి ఇంకా ఆడికాండి పండి. వెరీ గుడ్. వెనకాల ఎవరు భయపడకండి, బాగుంటది. స్టార్టింగ్ లో భయం అనిపిస్తుంది, తర్వాత హ్యాపీ ఉంటది, ఇప్పుడు అలాగనే ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. వాళ్ళ ముగ్గురు చెప్పండి హాయ్ చెప్పు. దుంకుతావా? దుంకుతురా వీడియో ఇస్తుందా? ఎక్కుదురా.
అలాగే ఈ సమ్మర్లో మీ పిల్లలు కూడా ఖచ్చితంగా ఈత నేర్పియండి. ఈత నేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా వాటర్ అంటే భయం అనేది పోతుంది. ఫస్ట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏ టైంలో అయినా సరే ఈత మనకు చాలా పనికొస్తుంది. చూసారు కదా, మా పిల్లలు స్టార్టింగ్ రోజు చాలా భయపడ్డారు. ఒక 1 వీక్లోనే మొత్తం కంప్లీట్గా నేర్చేసుకున్నారు. మా చిన్నోడు కూడా ఈరోజు మార్నింగ్ తీసుకొస్తుంటే ఒకటే భయపడ్డాడు. తర్వాత ఈరోజు చాలా ఫ్రీగా పడుతున్నాడు. భయం అనేది పోయింది. దుంగు వెరీ గుడ్. ఈ బాయ్ పేరు తొట్టి బాయ్ అంటారా? మీరు చిన్నప్పటి నుండి ఆ బాయ్ నేర్చుకున్నారు? ఇదే బాయ్ నేర్చుకున్నారా? ఈ బాయ్ కట్టిన సంవత్సరాలు ఏంటది? అట్లనా? అప్పట్లో బాగా కట్టినారు, మొత్తం రాళ్ళు ఇట్లా మంచిగా కట్టారు. చాలా మంది ఇది నేర్చుకుంటారు ఈత. చాలా మంది ఇదే బాయ్ నేర్చుకుంటారు. అంటే బాయ్ బాగుంది ఇది. ఇప్పుడు ఈ పిల్లల మొత్తం దీనిలోనే దీని తొట్టి బాయ్ అంటారా? పీర్ల బాయి, పీర్లు కూడా ఇన్న బాయికి వచ్చేది. డ్రైవర్లు కూడా ఇడికే, ఎల్లం డ్రైవర్లు చేసినప్పుడు గంగకి అంటే ఇడికే. ఓకే, పీర్లు ప్రతి సంవత్సరం ఇడికే. రెడీ రెడీ మా ఈ గ్రామం కొంచెం లాగచ్చునా? కొంచెం లాగండి. ఫస్ట్ బాగా అనిపించింది కదా, ఇప్పుడు ఎట్లా ఉంది? మంచిగా ఉందా? భయపడతా ఇవ్వండి. భయపడవా? చూడు ఇప్పుడు భయపడవా? ధైర్యంగా వస్తా. ఇప్పుడు ఈతకు రావంటే వస్తా. మన పొద్దుగా ఎందుకు వేసినావు? రావనుకుని వేసినావు. చూడు పొద్దుగాల వచ్చినప్పుడు చూడు చూడు చెప్పు, అందరు చెప్పు. బాయ్ బాయ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ సపోర్ట్ చేసుకోండి. గాయస్, ఇప్పటికీ మా పిల్లలు ఈత నేర్చుకోబట్టి దాదాపు 10 రోజులు అవుతుంది. అర్షిత, లడ్డు గారు అయితే బెండు లేకుండా అయితే ఈదగలుగుతున్నారు. చిన్నోడు వెన్నెలు అయితే డబ్బా కట్టుకొని అయితే ఈత పడుతున్నారు. మీకు ఒకసారి చూపిస్తాను ఒకసారి ఏ విధంగా ఈత పడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు ఈతకు వచ్చినాం. చలి పెడుతుంది ఫ్రెండ్స్. ఇంకా 10 days అవుతుంది కదా. ఇప్పుడు నీకు ఈత వస్తుంది కదా, బెండు లేకుండా ఈత పడుతున్నావు కదా. వాడు వస్తున్నాడు చూడు, చూస్తున్నారు కదా. ఎలాంటి డబ్బా బెండు ఏం లేకుండా నీళ్ళు అయితే ఈదగలుగుతున్నాడు. స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే చాలా భయపడ్డాడు. 10 daysలో అయితే కంప్లీట్గా ఈత నేర్చుకున్నాడు. చూస్తున్నాడు కదా ఎట్లా ఈదుతున్నాడు. చూడండి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నాడు. చిన్నోడికి అయితే డబ్బా కట్టినాము, ఈయనకైతే ఎలాంటి డబ్బా లేకుండా అయితే ఈదగలుగుతున్నాడు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా సరే పిల్లలు ఈత నేర్చుకున్నప్పుడు భయపడతారు, ఏడుస్తారు. మనం భయపడుతున్నాం అని చెప్పేసి అలాగే ఇచ్చిపెట్టినాం అనుకో ఎప్పటి నేర్చుకోలేరు జీవితంలో. ఇంకోటి, స్విమ్మింగ్ అనేది ఎంత చిన్నప్పుడు నేర్చుకుంటే అంత మంచిది. చిన్నప్పుడు నేర్చుకుంటే పిల్లలు చాలా తొందరగా నేర్చుకుంటారు. పెద్ద అయినాక అసలు నేర్చుకోలేరు, భయపడతారు. చిన్న చెప్పు చిన్న. గాయస్, ఇప్పుడు ఇటు మా బామ్మడి వస్తున్నాడు కదా అంజగాడు. ఇప్పుడు పైనుంచి దుంకొస్తాడు, మీకు చూపిస్తాను. ఆ నుంచి దుంకుతాడు. అలా పడుతున్నాడు చూడండి, దుంకుతాడు చూడండి. దుంకురా దుంకు అంజమావుతాడు. అరే అట్లేసేంద్రా. వాళ్ళ మామ లేపేసిన లేపేసి అడిగే గాయస్, చూస్తున్నారు కదా బాయ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చాలా మంది పిల్లలు అయితే సమ్మర్ లో అయితే ఇక్కడ ఈత నేర్చుకుంటున్నారు.
చూస్తున్నారు మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా గాయస్, చూసారు కదా మా పిల్లలు ఈత నేర్చుకునే విధానాన్ని. ఈ బాయ్ అయితే చాలా సూపర్ గా ఉంది. అన్న బాయ్ అయితే చెప్పు. అడిగానికి అయితే ఈత వచ్చేసింది మొత్తానికి. ఇద్దరు బెండు లేకుండా అయితే ఈత పడుతున్నారు, చూసారు కదా మీరు వీడియోలో. అలాగే చిన్నవాడు బెండులు అయితే బెండు కట్టుకుని ఈత పడుతున్నారు. నెక్స్ట్ ఇయర్ వరకు చిన్నవాడు నేర్చుకుంటాడు. మీకు వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో వచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.